నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. స్రవంతి గారని పెట్టారండి. నాకు ముక్కు పైన పిగ్మెంటేషన్ ఉంది సార్. ఇప్పుడు బుగ్గల పైన కూడా వస్తుంది సార్. ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారండి. స్రవంతి గారు, చాలా మందికి కామన్ ప్రాబ్లం ఉండేది ఇదండి. ముక్కు పైన ఉన్నప్పుడు నలుపు దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మెల్లగా బుగ్గల పైన వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ముక్కు పైన పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలా, వీటన్నిటి గురించి అని ఇవాళ తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఉన్న ప్రాబ్లము తను చెప్పారండి స్రవంతి గారు. నలుపు అనేది ఫస్ట్ ముక్కు పైన వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలండి. అది మంగుమచ్చలైనా కావచ్చు, ఫ్రెకిల్స్ అయినా కావచ్చు, సెబోరిక్ మెలనోసిస్ అయినా కావచ్చు. అది నెమ్మదిగా మనకి పిగ్మెంటేషన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శరీరానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి దాన్ని జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా ఉన్నది దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. దాన్ని మనం వదిలేసామనుకోండి, అది పెరుగుతూ ఉంటుంది. శరీరంలో ఏదైనా అంతే, అలానే చర్మం పైన కూడా అంతే. చర్మం పైన నలుపు మనకి మొదలైంది అని అంటే ఆ నలుపు అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఎందుకు అవుతుంది, ఏ విధంగా కంటిన్యూ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. చర్మం పైన, ముక్కు పైన మనకు ఒకసారి నలుపు కొంతమందికి వస్తుందండి. ఇక్కడ నల్ల చుక్కలు చిన్న చిన్నగా వస్తాయి, అవి పెరుగుతూ ఉంటాయి. అవి మంగు మచ్చలుగా మారుతాయి అన్నమాట. అలానే చిన్నగా నల్ల చుక్కలుగా వచ్చి ఉండిపోతాయి. ఆ నల్ల చుక్కలు ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతాయి. వాటిని ఫ్రెకిల్స్ అని అంటారు. అలానే మీకు నల్ల చుక్కలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక గీతలాగా ఫామ్ అవుతుంది. దాన్ని ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని అంటారు. అలానే ఇక్కడ ముక్కు పై భాగంలో అద్దం పెట్టే దగ్గర, మనం అద్దం పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది కదండి, ఆ భాగంలో సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ వస్తుంది. డాక్టర్, నేను అద్దం పెట్టుకొని నాకు ఆ కండిషన్ వచ్చిందంటే అద్దాలకు సంబంధం లేదండి. ఆ ప్రదేశంలో పెట్టిన దగ్గర మీకు వచ్చే సందర్భం ఉంటుందన్నమాట. అయితే వీటన్నిటికీ మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. మంగు మచ్చలకైతే నేను లేజర్స్ అనే చెప్తానండి. లేజర్స్ చాలా సేఫ్ గా పనిచేస్తాయి. అసలు ఎందుకు వస్తాయి మంగు మచ్చలు అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. మంగు మచ్చలు అనేది చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. వాటినే మెలనోసైట్స్ అని అంటాం. ఈ మెలనోసైట్స్ నుంచి మనకి మెలనిన్ అనే కంటెంట్ నెమ్మదిగా వస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ కంటెంట్ వచ్చిందని అక్కడ అంతా అల్ట్రావైలెట్ రేడియేషన్ గా అబ్జర్వ్ చేస్తుందండి. అయితే ఈ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో జన్యుపరంగా కానివ్వండి, అన్నోన్ రీజన్స్, ఇడియోపతిక్ రీజన్స్ అని అంటాం, లేక ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి, డెలివరీ అయినాక కానివ్వండి, ఫీడింగ్ లో అయినప్పుడు కానివ్వండి, లేక మెనోపాజ్ లో మనకి 5 సంవత్సరాలు మెనోపాజ్ కి ముందు, 5 సంవత్సరాలు మెనోపాజ్ తర్వాత కూడా మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ సమయంలో ఈ కణాలు అనేటివి మనకి కిందికి జారిపడతాయి. కిందికి జారిపడినప్పుడు నల్ల ముద్దలుగా మనకి చర్మం పైన వదిలేస్తూ ఉంటుందండి. ఆ నల్ల ముద్దలుగా మనకు వదిలేసిన దగ్గరనే అక్కడ మంగు మచ్చలుగా మారుతూ ఉంటుంది. మంగు మచ్చలుగా మారిన దగ్గరనే అక్కడ మనకి ఎపిడర్మల్ మెలాస్మా, చర్మంలో నల్ల ముద్దల పైన వదిలేస్తే ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. చర్మంలో కింద పొరలో వదిలేస్తే దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారు. మీరు మా దగ్గరకు వస్తే మైక్రోస్కోప్ మీ చర్మం మీద పెట్టి అక్కడ మనకి ఏ లెవెల్లో ఉందనేది పిగ్మెంటేషన్ అనేది నేను మీకు చూపించగలనండి. అలానే మనకి ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు మనకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్, సీరమ్స్, క్రీమ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటామండి. కానీ మంగు మచ్చలు అంత ఈజీగా పోవండి, చాలా మొండివండి. వాటికి మనం లేజర్ థెరపీస్ అనేటివి మ్యాండేటరీగా చేయించుకోవాలి. లేజర్ థెరపీస్ అనేది మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే, చర్మంలో నలుపు అనేది మనకి నెమ్మదిగా మనకి బాగా తగ్గుతూ ఉంటుంది. చర్మంలో మనకి నలుపు అనేది బాగా తగ్గినప్పుడు మనం దానికి మెయింటైన్ చేయొచ్చండి. అది ఎలా జరుగుతుంది, లేజర్ ఎలా చేస్తారు, ఎంతవరకు సేఫ్, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎంతసేపులో అవుతుంది, ఇలాంటివి అనేక ప్రశ్నలు, అపోహలు చాలా మందికి ఉంటాయండి. సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. సేఫేనా, 10 రోజుల తర్వాత ఏమవుతాయి, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతాయి, చర్మానికి ఏమైనా కందిపోతుందా, చర్మానికి ఏమైనా ముడతలు అవుతాయా, ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్ వస్తుందా, చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, గూగుల్లో చదువుకొని ఇలాంటి అనేక సందేహాలు తెచ్చుకుంటారు. సింపుల్ గా చెప్తాను, లేజర్స్ చాలా సేఫ్. సో లేజర్స్ అనేది ఎలా చేస్తారు, చర్మం పైన మీకు పెట్టి ఇలా టక్ అని చేసేస్తారండి. నొప్పి అనేది ఉండదండి, మంట అనేది ఉండదండి, దురద అనేది ఉండదు. మీకు చేసినాక ఏమైనా తెలుస్తుందా మనకి అని అంటే, ఇలా లేజర్ చేసినాక మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియదు. ఇమీడియట్ గా మీకు ఫంక్షన్ ఉన్నా మీరు వెళ్ళిపోవచ్చండి, నెక్స్ట్ డే అయినా కానీ మీరు వెళ్ళొచ్చండి. చర్మం పైన మనకు అలా చేసినాక మనకి ఎటువంటివైనా ఇబ్బంది అవుతుందనంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. 10 రోజుల తర్వాత మనకి ఏమైనా తెలిసి వస్తుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. చర్మం పైన చేసినాక నల్ల మచ్చలు మాయమైపోతాయనంటే అలా కాదండి.
చర్మంలో ఉన్న నలుపు మంగు మచ్చలు అనేది నెమ్మదిగా ఫేడ్ అవుతాయి అన్నమాట. అలానే మనకి చర్మం పైన చేసినాక 10 సంవత్సరాల తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఏం కాదండి. ముడతలు ఏమైనా వస్తాయా డాక్టర్ గారు అంటారు. ఎటువంటివి కాదు. చర్మంలో మనం లేజర్ చేసినందుకు మనకి ఎటువంటైనా అపోహలు, మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అడుగుతూ ఉంటారు. అసలు అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పుడు రావండి. ఎందుకనంటే లేజర్స్ అనేటివి చర్మం పైన దాదాపుగా 5 దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఎక్కడైనా కానీ ఎటువంటివైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే గనక లేజర్స్ ని మనము అవాయిడ్ చేసేస్తారనమాట. సో ఆ విధంగా మంగు మచ్చలకి చేసే లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయండి. శ్రవంతి గారు చెప్పారు కదండి, ఇప్పుడు ముక్కు పైన మచ్చలు వచ్చాయి, నెమ్మదిగా బుగ్గల పైన పెరుగుతున్నాయని అంటే మంగు మచ్చలకి మనం ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉంటే అవి పెరగటం అనేది జరుగుతూ ఉంటుందండి. మంగు మచ్చలకి మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్స్ తీసుకుని దాన్ని హోల్డ్ చేయటం, దానికి లేజర్స్ చేసుకొని మనం దాన్ని కరిగించటానికని మనం ప్రయత్నం తప్పకుండా చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతూ ఉంటుందనంటే అది పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లమా, మనకి ఏమైనా పెద్ద ఇబ్బందులు ఏమైనా అవుతాయంటే ఎటువంటివి ఉండవండి. ఓన్లీ కాస్మెటిక్. కానీ కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతీస్తుంది. నలుగురిలో కలవలేరు, బయటకు తిరగలేరు. మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా అందరు దెప్పి పొడుస్తుంటారు. భారతదేశంలో ఇదో ప్రాబ్లం. ప్రతి పెళ్లిలో కానీ, ఫంక్షన్లో కానీ, ఏదైనా కానీ వాళ్ళు దెప్పి పొడుస్తుంటారు. దయచేసి మీరు అలా అనకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచి ఆప్షన్స్ ఉన్నాయని మీరు వాళ్ళకి చెప్పండి. మంచి మంగు మచ్చలు ఉన్నాయా, మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయి, వెళ్ళండి అని అలా చెప్పండి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అలానే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయి. వేరే థెరపీస్ ఉంటాయా డాక్టర్ గారు అని అడుగుతారు. తప్పకుండా మంచి ట్రీట్మెంట్స్ అనేటివి మీకు మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే మీకు మంచి లేజర్ థెరపీసే కాకుండా పీల్ థెరపీస్, తర్వాత స్పెషల్ పీల్ ఉంటుందండి. అది చర్మంలో మీకు 2 నెలల్లో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తుంది అనమాట. అలాంటిది ఒకటి ఉంటుంది. మంచిగా స్కిన్ ఎక్స్ఫోలియేషన్స్ ఉంటాయి. అలానే మీకు ఇంట్రా రీజనల్ గా ట్రైనెక్సమిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. దానికి కూడా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న మైక్రో నీడ్లింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ ఉంటాయి. ఎల్ఏడిడి థెరపీస్ ఉంటాయి. అనేక రకమైన థెరపీస్ మనము మంగు మచ్చలకి ప్రయత్నం చేయొచ్చండి. సో ఇన్ని థెరపీస్, మనకి సేఫ్ థెరపీస్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు మంచిగా సాధించుకొని మనకి మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంతో మంది పేషెంట్స్, క్లయింట్స్ మా దగ్గరికి వచ్చి మంగు మచ్చలకి ట్రీట్మెంట్ తీసుకొని లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోగలుగుతున్నారండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావటానికని మనం ఈ విధంగా ప్రయత్నం చేయవచ్చండి. సో ఎటువంటివైనా ప్రశ్నలున్నా, సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై నేను చేస్తానండి. నా వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మంగు మచ్చలు ఎవరికైనా ఉన్నా, పిగ్మెంటేషన్ ఎవరికైనా ఉన్నా, జుట్టు ప్రాబ్లంలు ఎవరికైనా ఉన్నా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని షేర్ చేయండి. అవేర్నెస్ క్యాంపెయిన్లో నాది పాల్గొనండి. అలానే మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, చుట్టాల పిల్లలకి, మీ పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెల అన్న తమ్ముళ్ళకి కానీ, ఫ్రెండ్స్కైనా కానివ్వండి, ఎవరికైనా కానీ వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.